ఎవరైనా ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ దెమ్? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే పొలిటికల్ పిల్లలే వస్తారు, మాకు అవకాశాలు ఉండవు అనేది మానేసుకుంటే బెటర్. ఐ నో సో మెనీ ఆఫ్ దెమ్ హూ డోంట్ బిలాంగ్ టు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కాకపోయినా కూడా మంచి పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు. యాక్చువల్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళకే చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అంటూ ఏముండవు, వీళ్ళు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలంటూ ఏముండదు, మీరంతా ఓపెన్ బుక్ గా ఉంటారు కాబట్టి. కానీ మాకు ఒక బ్యాగేజ్ లా ఉంటుంది, మీ అమ్మ ఇలా ఉంది మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీ నాన్న ఇలా చేశాడు నువ్వు ఎందుకు ఇలా చేయటం లేదు, ఈ కంపారిజన్ పాలిటిక్స్ అంటూ వాళ్ళతో ఉండవు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక పార్టీని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి, ఒక లీడర్ ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి అని అనుకొని పొలిటికల్ గా మీరు ముందుకు రావాలి అని అనుకుంటే అసలు సొసైటీ మారిపోతుంది. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చేసింది అదే. టీచర్ నుంచి డాక్టర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి తీసుకొని వచ్చారు. మార్పు రావాలి అని అంటే ఇలాంటి వాళ్ళు న్యూట్రల్ నుంచి వస్తేనే తప్పితే అవుతుంది అనుకోండి, ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళందరూ ఆ టైప్ గా వస్తే బాగుంటుంది.